తప్పకుండా ఏ కార్యక్రమం తాత్కాలికంగా ప్రిన్సిపాల్ గారు లెక్చరర్స్ అంతా కూడా తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ బిల్డింగ్ అయ్యే లోపల ఈ సమస్యలు తాత్కాలికంగా దీనికి ఎంబడే ఒక వారం రోజులల్లా కమిటీ కూసుంటుంది. తప్పకుండా ప్రిన్సిపాల్ గారు ఏవైతే నా ముందర పెట్టిన సమస్యలు ఉన్నాయో తాత్కాలికంగా విద్యార్థులు కింద కూర్చోవడానికి వీలు లేదు కొన్ని రోజులలో. కాబట్టి ఇవాళ తాత్కాలికంగా టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమన్నా మధ్యాహ్నం భోజనం కానీ ఆ కమిటీ తప్పకుండా చూసుంటుంది. ఆ ఫర్నిచర్ కూడా ఇవన్నీ కొన్ని ఫర్నిచర్ విషయంలో కూడా చెప్పడం జరిగింది. దీనికి 5 నుంచి 10 లక్షలైనా కమిటీ కూర్చుంటుంది. తప్పకుండా సరి అయిన కుర్చీలు కానీ చైర్స్ కానీ టేబుల్స్ కానీ అల్మాలు కానీ ఇంకేమైనా భోజన వసతి కానీ అన్ని తాత్కాలికంగా 8 రోజుల కమిటీ కూర్చుంటుంది, నిర్ణయం తీసుకుంటుంది. కాలేజ్ కన్స్ట్రక్షన్ కమిటీ వేరు. మీకు తాత్కాలికంగా మీ సౌకర్యాలు చాలా బాధ అనిపిస్తుంది కింద కూర్చుంటాయి కాబట్టి కింద కూర్చోవడానికి వీల్లేదు. తప్పకుండా మీకు బెంచీలు కానీ కుర్చీలు కానీ క్లాస్లో ఏదన్నా తాత్కాలికంగా రినోవేషన్ తప్పకుండా ఈ స్ట్రక్చర్ అట్లే ఉంచుతాం. ఎక్స్పర్ట్స్ తీసుకొస్తున్నాం, టెక్నాలజీ పర్సన్స్ తీసుకొస్తాం. వాళ్ళు ఎట్లా అడ్వైజ్ చేస్తే ఆ దిశకు కట్టమంటారా ఈ దిశకు కట్టమంటారా దీని మీద ఇవాళ షాద్నా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరితో కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యం. మేము క్యాంప్ ఆఫీసులో కూర్చుంటాం. ప్రతి ఒక్కరితో రీజన్స్ అప్రూవల్స్ కూడా చక్కగా ఉంటేనేమో అప్రూవల్ తీసుకుంటాం, కమిటీ ఏర్పాటు చేస్తాం. ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీనికి లిమిటేషన్ లేదు. ఎన్ని అంగులైనా అందరు మెచ్చే విధంగా అందరు నచ్చే విధంగా టైం వస్తే అవకాశం వస్తే ఇలా జనవరి వరకు స్ట్రక్చర్ అంతా తయారైపోతుంది. అంటే ఇంటీరియల్ కార్యక్రమం డిజైన్స్ కానీ ఇలా కంప్యూటర్గా మీదంతా డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి ఏ విధంగా అంగులతో ఏర్పాటు చేయాలో తప్పకుండా ఇటువంటి ప్లాన్ కూడా రావడం జరిగింది. కానీ అందరిని ఎక్స్పర్ట్స్ పిలిచి ఒకసారి ఫైనల్ చేస్తాం కాబట్టి ఇలా డబ్బులకు ఇబ్బంది లేని పరిస్థితి వచ్చకుండా పూర్తి చేస్తాం. ఒకటే ఒక మాట దీంట్లో గమనించాల్సింది, జనవరి 26 వరకు ఎట్లా స్ట్రక్చర్ ఉంటుందో స్లాబ్లు వేయడం జరుగుతుంది, పిల్లర్స్ రేజ్ చేయడం జరుగుతుంది, అన్ని జరగడం జరుగుతుంది. ఇంకొక టైం 2 నెలల 3 నెలల తీసుకొని ఇంటీరియర్ ఏ విధంగా దాన్ని చేయాలనో ఇలా కంప్యూటర్లో అన్ని ఎరెక్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రూమ్లలో ఏ విధంగా చేయాలో ఏం చేయాలో అది నాకు కూడా సరిగ్గా అవగాహన లేదు. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఎట్లా చేయదలుచుకుంటే ఆ రంగా చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఒక్కసారి మనం ఏదో కాలేజ్కి మీరు పిలుస్తూ వచ్చిన, నేను లెక్చరర్స్ పిలిచి వచ్చిన డిగ్రీ కాలేజీలు పట్టుకోవడం జరిగింది. ఆ రోజు డిగ్రీ కాలేజీలు పట్టుకుంటే పోవడం జరిగింది. స్పాట్గా అక్కడ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు డిగ్రీ చదువుకున్న పిల్లలు, చాలా ఆడపిల్లలు కనబడ్డారు. ఆ రోజు కూడా అందరం స్పందించడం, స్పాట్గా ఏదో న్యాక్ సెలక్షన్ కావాలి, అవార్డు రావాలంటానంటే మేమందరం శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, చిన్నన్న, బస్వం అందరం ఉన్నాం. కాంగ్రెస్ లీడర్లం అందరం ఉన్నాం. కదీర్ ఉన్నాడు, ముబారక్ అంటే వాళ్ళు తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. చాలా బీ ప్లేస్ వచ్చిందంట, చాలా సంతోషం. దాన్ని కూడా ఇంకేమైనా అయితే కూడా ఇస్తామంటే సార్ ఇచ్చినే చాలు సార్, చాలా బాగున్నది సార్, అది ఇదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఆ కాలేజ్ కూడా ఏమైనా చేస్తాం. ఈ కాలేజ్ అనేది రూపురేఖలు మార్చడానికి మీరందరూ కూడా సహకరించండి. ఎట్ ఆల్ లాస్ట్ నేను మీ నుంచి ఆశించేది ఒకటి, పిల్లలకు సరి అయిన టైంకు సరి అయిన విద్యను అందించండి, క్రమశిక్షణతో కూడుకున్న విద్యను అందించండి. ఇవాళ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, ఒక మోడల్ కాలేజ్గా తీర్చిదిద్దండి. మీరు అడిగింది పేపర్ మీద ఏది పడితే అది నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఆశించిన ఫలితాలు కూడా రేపు తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం కాబట్టి ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎవరింత శ్రద్ధతోని కాలేజీలు చూడరు. మేము లెక్చరర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నా, చాలా ఆనందపడుతున్నా. ప్రిన్సిపాల్ గారు కూడా కొత్తగా వచ్చి కలిసిండ్రు. మీ అందరూ కూడా ఇది మన బడి, మన కాలేజు, మన పిల్లలు అనే ఉద్దేశంతో పొండి తప్పకుండా మీరు పేపర్ మీద ఏది పెట్టినా
దాన్ని తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.